ఏమైంది? నువ్వెంత బరి తెగించి బజార్కి ఎక్కుతావు అనుకోలేదు. నువ్వు ఒక ఆడదానివా? ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ఇదేదో మూడు పెడలు కూడా ఉందిరా. ఉన్న నాలుగు ఊడిందని దాన్ని ఏదో దారిలోకి తీసుకొస్తానని ఆసుపత్రికి తీసుకొచ్చావేరా? ఒక నిమిషం బయటకు వెళ్తారా? ఇంకా 4-5 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాల్సి ఉంటుంది. కాసేపట్లో తెలివి వస్తుంది. నువ్వు వెళ్ళు బాబు, నేను ఇక్కడ ఉంటాను. కాదులేమ్మా, నేనుంటాను, మీరు వెళ్ళండి. మనసే ఒకటైతే మనువే మధురం, మనసే ఒకటైతే మనువే ఒక స్వప్నం, మాటే ఒకటైతే మనువే మధురం, మనసే ఒకటైతే మనువే ఒక స్వర్గం, ప్రేమే తోడైతే మనువే మధురం, మనసే ఒకటైతే మనువే మధురం, మనసే ఒకటైతే. ఇల్లాలు జానకి, ఇంటివాడు రాముడు, ఇల్లే అయోధ్య అయితే ఎంతో వేడుక. భర్తే కృష్ణుడై సతి సత్యభామతో తెగ మొరలెడుతుంటే అది ఒక వాడుక. అలకా కులుకుల సంబంధం, భార్యాభర్తల అనుబంధం, మనువే మధురం, మనసే ఒకటైతే మనువే మధురం, మనసే ఒకటైతే. బొమ్మ బొరుసుల భార్యాభర్తలు
ఎడపెడగా ఉంటే ఫలమే ఉందట. కంటికి పాపలా తోడు నీడగా ఒకరికి ఒకరైతే ఎంతో కలిమిట. కూడదు పంతం అధికారం, సృష్టికి మూలం సంసారం మనువే. మధురం మనసే ఒకటైతే మనువే. మధురం మనసే ఒకటైతే మనువే. ఒక స్వప్నం మాటే ఒకటైతే మనువే. మధురం మనసే ఒకటైతే మనువే. ఒక స్వర్గం ప్రేమే తోడైతే మనువే. మధురం మనసే ఒకటైతే మనువే. మధురం మనసే ఒకటైతే మనసే ఒకటైతే మనసే ఒకటైతే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను అనేది నా కూతురు కష్టపడుతుందా? ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని ఎవడో ఒకడ కట్టబడితే ఏమవుతుంది? ఏమిటి కిష్టయ్య ఎవడో ఒకడ? వలేవాడి బా, మన కిష్టయ్య ఎప్పుడో నదిలో పడి చచ్చిపో. నేను నమ్మను. వాడు నీ తమ్ముడు కిష్టయ్య కాకపోతే నా కూతురు ఊరుకుంటుందా? అది అసలే ఆడపులి. అది పులి అయితే వాడు రింగ్ మాస్టర్. పులి నోటి కళ్ళె వేసి ఆడిస్తున్నాడు. ఏమండి, దేవి పరిస్థితి ఎలా ఉందంట? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను ఇంకా బతిగా ఉన్నానే. వెళదాం పద. ఆ వ్యవహారం పోలీసులకు అప్పగించి అమ్మాయిని ఇంటికి తీసుకొద్దాం. అవసరమైతే రేపు రెండో పెళ్లి కూడా చేద్దాం. అది బావా మగతనం అంటే. పద, ఈ వేళ తెలిపోవాలి. నువ్వు మగాడివో నీ అల్లుడు మగాడో. పద పద. ఇదే వాళ్ళ అంతఃపురం. మా దేవుణ్ణిది ఈ ఇంట్లోనా? దేవి, అమ్మా దేవి. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, లోపలికి రండి. లోపలికి రావడానికి కదమ్మా ఇక్కడికి వచ్చింది. నిన్ను ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరింటికి నాన్న? నువ్వు పుట్టి పెరిగిన నీ ఇంటికి. పెళ్ళయ్యేంత వరకే అది నా ఇల్లు. ఇప్పుడు ఇదే నా ఇల్లు. లోపలికి రండి. దేవి, ఈ ఇంట్లో నువ్వు సుఖంగా ఉంటున్నావమ్మా? సుఖ సంతోషాలు అనేవి మనసుకు సంబంధించినవి. మీ ఆశీర్వాదంతో నేను ఇంట్లో నా భర్తతో కలిసి ఆనందంగా ఉంటున్నాను నాన్న. చూసావా బావా, నువ్వు నీ కూతుర్ని ఎలా పెంచింది, నా కొడుకు దాన్ని ఎలా మార్చింది. ఏమిటనే కిష్టయ్య నీ కొడుకా? అవునమ్మా, మీ అల్లుడు కిట్టయ్యే నా కొడుకు రవి. ఇప్పుడు దేవి నా కోడలు. పిల్లల్ని ఎత్తుక్కోకుంటే ఒక ముద్దయిపోద్దా అని కూతురింటికి వెళ్తే కోపం వచ్చినప్పుడల్లా అల్లుడు ఇసుక్కుంటాడాయా, కూతురు ఇసుక్కుంటుందాయా? అమ్మా, అమ్మా, నువ్వు వచ్చావా? ఏమిటమ్మా ఇవాళకు? అమ్మా, ఈవిడ మీ అమ్మా? మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను నాటకం ఆడినట్టే మా నాయనమ్మ కూడా నాటకం ఆడింది. అమ్మమ్మా, నా తల్లి ఎన్నాడికి నన్ను అమ్మమ్మ అనిపించా? నాకు ఇంకోలా పిలవాలనుంది. ఏంటమ్మా? లంపటం. లంపటం అంటే నేను లేకపోతే ఏంటి? ఇగా తల్లుండగా పెళ్ళం వస్తే లంపటం అని నువ్వేగా అన్నావు. మరి చక్కగా పెళ్లి చేసుకున్న మధ్య నువ్వెందుకే లంపటలాగా? అందరి యోగక్షేమాలు కోరే మనిషి లంపటం ఎలా అవుతుంది?
మనలాంటి వాళ్ళు చేసిన తప్పులు దిద్దుకోవాలంటే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి లంపటం ఒక్కడైనా ఉండాలయ్యా. అవునవును ఉండాలి. కోక తడిపిన